హాయ్ గౌర్ధన్. నమస్తే. నమస్తే. హిలాయించేసిన మూవీ సెకండ్ టైం చూస్తున్నా భయ్యా. సెకండ్ టైం చూస్తున్నా. థ్యాంక్ యూ. ద ఫ్యామిలీ స్టార్ కాన్సెప్ట్ ఇస్ అమేజింగ్ మ్యాన్. రియలీ పరశురామ్ గారు కిల్ చేశారు మీరు. రియలీ జస్ట్ అంటే ఇట్లా టచ్ అయింది తెలుసా మూవీ. థ్యాంక్ యూ సో మచ్. రివ్యూ చూస్తే ఏమైంది ఇట్లా ఎందుకు రాస్తారు రివ్యూ పగలగాల మన ఎందుకు ఇట్లా రాస్తారని జస్ట్ ఇట్ వాజ్ జస్ట్ అవుట్. మీరు వస్తారని తెలిస్తే అసలు ఇంకా ఉంటుండే కానీ డ్రీమ్ కమ్ ట్రూమ్ టైప్ యూనో. మీ మూవీస్ ఒక్కొక్కటి అసలు చాలా ఇన్స్పైర్ చేస్తాయి. అండ్ దిస్ ఇస్ వెరీ టచింగ్ మూవీ. వి రియలీ లైక్డ్ ఇట్. కంగ్రాచులేషన్స్ అండ్ కీప్ డూయింగ్ ద గుడ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చెన్నైలో ఉంటాడు. రివ్యూ చూసి డాడీ అసలు బాగాలేదు, ఫ్యామిలీ అసలు బాగాలేదంటే సర్లే ప్లేస్ అని ఎంజాయ్ చేద్దామని చెప్పి వచ్చేసామాట. ప్లేస్ మాల్ ఎంజాయ్ చేద్దామని వచ్చాము. వచ్చిన తర్వాత వచ్చినప్పుడు మా ఫ్యామిలీ ప్లస్ మా బామ్మర్ది ఫ్యామిలీ కూడా తీసుకొచ్చాము. చూసిన తర్వాత ఈ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ఫ్యామిలీలో డెఫినెట్గా ఎక్కడో ఒకటి పాయింట్ కనెక్ట్ అవుతుంది. అట్లా నాకు చాలా వరకు కనెక్ట్ అయ్యింది. ఇట్స్ ఎ వెరీ లవ్లీ మూవీ. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ. మీ అబ్బాయికి ఏం చెప్తారు ఇప్పుడు ఫోన్ చేసి? ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశాను. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్తాను. అది ఇంపార్టెంట్. ఇప్పుడు మీ అబ్బాయి రివ్యూ చూసా కదా, ప్రిపేర్ అవుతున్నాడు. అవును. సో ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు దానికి మీరు చెప్పాలి. ఆల్రెడీ మా అబ్బాయికి చెప్పేస్తాను. నేను ఆల్రెడీ విజయ్ సార్తో దిగిన ఫోటో కూడా పంపించేశాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇది ఒక మిడిల్ క్లాస్, మాకు చాలా కనెక్ట్ అయింది. మేము కూడా మిడిల్ క్లాసే, కానీ ఒక జాయింట్ ఫ్యామిలీ కాన్సెప్ట్, జాయింట్ ఫ్యామిలీ ఎంత అవసరం అన్నది ఇలాంటి మూవీస్ వల్లనే మనకు తెలుస్తుంది. న్యూక్లియస్ ఫ్యామిలీస్ చాలా చూసాము, కానీ జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నంత ఆనందం, ఆ ఫ్యామిలీ మెంబర్స్ కోసం మనం తాపత్రయపడే ఒక విజయ్ దేవరకొండ లాంటి హీరో గారు అలాంటి మూవీస్ చేస్తేనే ఇలాంటి జాయింట్ ఫ్యామిలీస్ అనేవి ఉండాలి, ఇంకా రావాలి అనేసి కోరుకుంటాం. నేను థియేటర్కి వచ్చి సినిమాలు చూడటం చాలా తక్కువ. ఈ 5-6 సంవత్సరాల్లో ఇదే మొదటి పిక్చర్. బాగుంది, మూవీ బాగుంది. అందరూ కలిసి వచ్చి చూసేటట్లుగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నా లైఫ్ ఇదని చెప్పి నేను అనుకున్నాను. అదే నా బుక్ అని చెప్పి నేను చాలా అంటే చాలా మీరు ఫ్యామిలీ స్టార్ అయితే మీ ఇంట్లో. మేము 2 ఆడపిల్లలు సార్, ఒక బాబు. సేమ్ నా బుక్కే అక్కడ సార్ చేశారని చెప్పి అంతలా కనెక్ట్ అయ్యాను సార్. ఇప్పటికీ కళ్ళలో తిరుగుతున్నాను సార్. నిజంగా రియల్లీ 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 హార్ట్ కంగ్రాచులేషన్ సార్. నిజంగా ఇప్పటికీ నేను అది అనుభవిస్తూనే ఉన్నాను. వర్క్ నుంచి వచ్చాను. రివ్యూస్ వల్ల నేను ఆ మూవీకి వద్దనుకున్నాను. మా మిస్సెస్ వల్ల నేను రావడం జరిగింది. మా మిత్రుడు కూడా చెప్పాడు, ఒకసారి వచ్చి చూస్తే నీకు తెలుస్తుంది. నేను రివ్యూ చూసే వాళ్ళకి అందరికి ఒకటే చెప్తున్నాను, ఎవరైనా రివ్యూ చూసి కాకుండా వెళ్ళండి ఒకసారి. వాళ్ళకి పాకెట్ మనీ లేకుండా నేను ఇస్తాను, ఒకసారి చూడండి. వస్తేనే మూవీ గురించి అర్థమవుతుంది. అంతలా కనెక్ట్ అయ్యాను సార్. ఇప్పుడున్న సమాజంలో ఫ్యామిలీతో ఎలా ఉండాలనేది, పిల్లలతో అనేది కరెక్ట్గా మూవీ చాలా కరెక్ట్, బాగా చాలా చాలా బాగా చేశారు సార్. రియల్లీ 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 థ్యాంక్ యూ సో మచ్ సార్. వీళ్ళందరూ చెప్పినట్టు ఫ్యామిలీ వాల్యూస్, బ్రదర్ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి, బట్ ఐ హ్యావ్ అ స్లైట్లీ డిఫరెంట్ టేక్. So the thing, there's a subtle undertone to the movie which talks about the women empowerment. Like, you know, there's a dialogue in the starting which Vijay says that మీరు అందంగా ఉన్నారు, బాగున్నారు, ఇంట్లో ఉండడం కాకుండా you come out and you're working as well. So everybody would be, you know, no men would love to fall in love with you. And also Mrinalini showing her as a CEO and at the same time showing the subtle emotions that she you know, that she's falling in love. That balance is what I loved more. As a 20-year-old that is running a startup, this was what I loved most about the movie. థ్యాంక్ యూ. నాకైతే ఒక్క 1 minute కూడా అటెన్షన్ ఎక్కడ డైవర్ట్ కాలేదు. చాలా గ్రిప్పింగ్ ఉంది. అండ్ ఎంటర్టైన్మెంట్, మెసేజ్ అండ్ మొత్తం బ్యాలెన్స్, చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. మంచి మెసేజ్ ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఫ్యామిలీ స్టార్ టీమ్. నేను కూడా రివ్యూస్ చూసాను సోషల్ మీడియాలో, కొంచెము అలా ఇలా ఉండింది. బట్ మూవీ చూసాక కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది నా పర్సెప్షన్. మూవీ చాలా బాగుంది. రివ్యూస్ చూసైతే డెఫినెట్గా మూవీని జడ్జ్ చేయలేము. మూవీస్ 100% పెట్టారు అందరూ. చాలా బాగుంది. ఉమెన్ పవర్ అండ్ స్ట్రెంగ్త్. సో యాక్చువల్లీ అక్కడ నాకు బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే హౌ మచ్ ఎవర్ యూ హ్యావ్ షోన్ హేటెడ్నెస్ ఆర్ వాట్ ఎవర్, ఈవెన్ దో యూ హ్యావ్ లవ్ అబౌట్ హర్, బట్ స్టిల్ యూ కుడ్ నాట్ షో హర్ ఆర్ కన్వే హర్. బట్ వేరాస్ తను ఎంత లవ్ అంటే ఎంత హేట్ చేసినా కూడా షీ బ్యాలెన్స్డ్ ఇట్. సో యాక్చువల్గా ఉమెన్ ఎప్పుడు అలాగే ఉంటారు. ఇట్స్ అగైన్ రీచెక్ అట్ ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఆడవాళ్ళే. అండ్ దేర్ ఈస్ అ విల్ పవర్ ఇన్ దెమ్ అండ్ దే కెన్ డూ ఎనీథింగ్ మిరాకిల్స్ అండ్ ఆల్. సెకండ్ పాయింట్ ఈస్ అబౌట్ ది మూవీ కాన్సెప్ట్ అండ్ ఆల్. సో బేసికల్గా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ పర్సన్ డూ ద హెల్త్ చెకప్. మన హెల్త్ ఎలా ఉంది, బాడీ బాగుందా లేదా, ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా అని. సో అలాగే ఈ మూవీ కూడా.
సో ఈవెన్ దో అందరికీ అన్నీ తెలిసినా కూడా అగైన్ దే హ్యావ్ టు డూ ఏ వాలిడేషన్, వాల్యూస్ ఫాలో అవుతున్నామా లేదా, ఇంట్లో ఫ్యామిలీస్కి ఎంతవరకు బాండింగ్ అనేది మెయింటైన్ చేస్తున్నాము అనేది దట్ వీ హ్యావ్ టు అగైన్ కీప్ ఆన్ చెకింగ్ ఎవ్రీ, I mean whatever we stay in the ecosystem. And about my family, it's a joint family. I stay with in-laws. So my family star is my hero, Pradeep, who is here. So he balances his in-laws, takes care of his sister or whatever. So he maintains everything in a balanced way, and he's most lovable person in the entire family. And their family is a very large family with all cousins and all. So he is my family star. I can proudly say that. యాక్చువల్గా నన్ను నేను చూసినట్టు ఉంది సార్ ఈ మూవీ. రియల్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ సేమ్ ప్రతి సీను నాకు కనెక్ట్ అయింది. అంటే ప్రతి రెస్పాన్సిబిలిటీ ఇంట్లో ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది జాగ్రత్తగా ఉండాలి, ఏది ఖర్చు పెట్టకూడదు మా అబ్బాయికి, అట్లా కానీ ప్రతిదీ కూడా కనెక్ట్ అయింది మనకి మూవీ. నేను మా బ్రదరు సిస్టర్ ఇన్లా అందరితో కలిసి వచ్చాము, ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. మేము ఫ్రెండ్స్ అయినా అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము. ఏదైనా మేము 5 మెంబర్స్ కూడా ఈచ్ ఒక తల్లికి పుట్టినా కూడా అందరం ఎంత బాండింగ్ ఎంత ఉంటుందంటే, ఇప్పుడు పిల్లలు ఎవరికి అలా బాండింగ్ లేదండి. ఓన్లీ 1 or 2 సిస్టర్స్. అమ్మో మీరు 5 అని అడుగుతారు మా గ్రాండ్ చిల్డ్రన్. ఇది వీళ్ళిద్దరే, ఎవరు చూసినా ఇద్దరిద్దరే ఇంట్లో ఫ్యామిలీలో. 5 మెంబర్స్ 6 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. వాళ్ళకి ఏంటంటే అమ్మో 5 మెంబర్స్ని ఎలా పెంచుతారు. ఇప్పుడు పిల్లలకి ఎలా అంటే చాక్లెట్ అడిగితే చాక్లెట్ ఇచ్చేయాలి, బిస్కెట్ అడిగితే బిస్కెట్ ఇచ్చేయాలి, మూవీకి అడిగితే మూవీకి తీసుకెళ్ళాలి, అలా ఉంటుంది. కానీ ఈ మూవీకి వాళ్ళని పిల్లల్ని రమ్మనమన్నా ఏ మూవీకి మేము రామంటున్నారు. నేనేంటంటే నాకు టీవీలో చూడటం నాకు ఇంట్రెస్ట్ లేదు అస్సలు. ఏదైనా మూవీ థియేటర్కి వెళ్ళే చూస్తాను నేను. టీవీ అస్సలు రిమోట్ పట్టుకోవటం, రిమోట్ ఆన్ చేయటం రాదు నాకు. నిజంగా చెప్పాలంటే నాకు మా హస్బెండ్ లాస్ అయ్యాను నేను. ఆయన కొన్న టీవీ ఇంతవరకు నేను టచ్ చేయలే రిమోట్ని. నాకు అది ఎలా ఆపరేట్ చేయాలో కూడా నాకు తెలియదు. వీళ్ళ కోసం ఎప్పుడన్నా పెట్టాలన్నా కూడా వాళ్ళని అడిగి నేను ఆన్ చేసే బటన్ ఒకటి ఆన్ చేస్తాను వాళ్ళ కోసం అని. మూవీ ఎవరు రానన్నా సరే నేను ఒక్కదాననే వెళ్తాను, కానీ లేదంటే అందరినీ పెట్టుకొని తీసుకెళ్తా. కానీ టీవీలో మాత్రం నేను మూవీ చూడను, థియేటర్కి వెళ్ళే చూడాలి. అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఆ నెట్ఫ్లిక్స్లో చూసి అది థియేటర్కి వెళ్ళి అంత ఖర్చు పెట్టుకోవటం ఎందుకు అనుకుంటున్నారు. కానీ మనం ఖర్చు పెట్టుకునే అమౌంట్లో డైరెక్టర్ ఖర్చు పెట్టేది, వాళ్ళు ఖర్చు పెట్టే థియేటర్ హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది ఎవరికీ తెలీదు. ఏదో ఒక 2 గంటలు టీవీలో చూస్తే అయిపోతుంది కదా అనుకుంటున్నారు. అంతేకాని ఆ 1000 రూపాయలైనా సరే ఖర్చు పెట్టి థియేటర్కి వెళ్ళే కంపల్సరీగా మూవీస్ చూడాలండి. ఆ మూవీస్ చూడాలంటే ఇలాంటి మూవీస్ వస్తేనే చూడగలుగుతారు ఎవరైనా. అంతేగాని పిచ్చి పిచ్చి సినిమాలు చూడమంటే కనీసం ఇది మా గ్రాండ్ చిల్డ్రన్స్ కూడా రావంటున్నారు మూవీస్కి. ఇవాళ అది వచ్చి ఇంటర్వెల్ వచ్చి అమ్మమ్మ మూవీ చాలా బాగుందని చెప్తోంది వచ్చేది. నేనైతే దాన్ని తీసుకొచ్చిన చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యా. అది కాక ఫ్యామిలీ రిలేషన్ అనేది మాత్రం చాలా బాగా చూపించారండి. థ్యాంక్ యూ. ఇందాకంటే మీరు మాట్లాడిన దాంట్లో నాకు చాలా బాగా నచ్చింది. టీవీలలో నెట్ఫ్లిక్స్లో ఎక్కడన్నా మనం సినిమా చూడొచ్చు, కానీ ఇంట్లో చూస్తున్నప్పుడు మనం అవసరం ఉన్నప్పుడు పాజ్ చేసేస్తాం, వెళ్తాం, పని చేసుకొని వస్తాం. కానీ మన కల్చర్లో ఒక ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాకి వెళ్ళాలంటే 9 o'clock, ఎగ్జాంపుల్ సెకండ్ షో వెళ్ళాలి 9 o'clock అంటే 8 నుంచి ప్రిపరేషన్ ఉంటుంది. 8 గంటలకు 9 గంటలకు షో వెళ్ళడానికి 1/2 hour, కారు స్కూటరో పార్క్ చేయడానికి 15 నిమిషాలు లోపలికి వెళ్ళడము, మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత సినిమా అనుభూతులతో ఇంటికి రావడము, ఒక జర్నీ. ఇది చాలామంది మిస్ అవుతున్నారు. వాళ్ళు ఏదో టీవీలో చూస్తే ఈ మ్యాజిక్ దొరకదు. థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఇంతమంది కలిపి మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసినప్పుడు ఆ ఫీలింగ్ దొరుకుతుంది. టీవీలో చూస్తే ఒక ఫాస్ట్ ఫుడ్, కావాల్సినప్పుడు ఆఫ్ చేయొచ్చు, కావాల్సినప్పుడు చూసుకోవచ్చు, సాంగ్ రాగానే ఆపేసి కిచెన్లోకి వెళ్ళి ఇంకేదో చేసి వచ్చారు. సో చాలా చాలా తేడా ఉంటుంది. మీరందరూ ఇంత ఎంజాయ్ చేస్తూ చూడడం చాలా మంచిగా అనిపించింది. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్కి కనెక్ట్ అవ్వడం అదే అనుకొని తీసాము. అందరు ఎంజాయ్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ us to all of you. Thank you all. Thank you so much. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.